మా ఆవిడ శృంగారంలో పాల్గొన్నప్పుడు నా వ్రేలితో యోని దగ్గర బాగా రుద్దమంటుంది. అలా రుద్దుతుంటే కొద్దిసేపటికి ఆమెకు మైకం కమ్ముకుంటుంది. ఎందుకింత మైకం నీకు వస్తుందని అడిగితే ఏమో నాకు తెలియదు, కానీ చాలా థ్రిల్లింగ్గా ఉంటుందని అంటుంది. యోని దగ్గర సెక్స్లో అంత థ్రిల్ని కలిగించేది ఏముంటుంది? కామనాడులు అనేది చాలా ముఖ్యం కదండి. మగవాడు కూడా పురుషాంగం స్తంభించిన తర్వాత సెక్స్ చేస్తుంటే, మూడొచ్చి సెక్స్ చేస్తుంటే వాడికి కలిగే అనుభూతి ఇంత అంత కాదు కదా. చివరికి ఆ వీర్యస్ఖలనంతో ఆర్గజం, సుఖప్రాప్తి, క్లైమాక్స్. ఇంకా అంటే సుఖం ఇంకెక్కడ ఉండదు. మగవాళ్ళు మంచి కామం చెలరేగి, కామోద్రేకం చెలరేగి ఆ పైన సెక్స్ చేస్తే ఇంకా వీర్యస్ఖలనంతో వాడు పొందే సుఖప్రాప్తి ఇంకా ఇక మాటల్లో చెప్పగలిగేది కాదు. రియల్గా వాడు స్పందిస్తే ఆరగానే. అయితే మగవాడికి గ్లాన్స్ పెనిస్లో కేవలం కామనాలు లేకుండా ఎక్కువగా మ్యాక్సిమం ఎక్కువ ఉంటాయి, శిష్ణంలో ఉంటాయి. ఒక 4000 కామనాళ్ళు ఉంటాయి. కానీ ఆ 4000 కామనాళ్ళు ఒక స్త్రీలో యోని దగ్గర కేవలం క్లైటోరిస్లో ఒక్క దాంట్లో ఉంటాయి. క్లైటోరిస్ కాకుండా యోని రంధ్రం దగ్గర మరొక 4000 ఉంటాయి. దానిలో జీస్పాట్ అని ఉంటుంది. ఆ జీస్పాట్లో మళ్ళీ 4000, 6000 ఉంటాయి. మళ్ళీ యోని పైట, యోని పెదవుల దగ్గర, యోని లేబియం మేజరా, లేబియం మైనరా అంటాం. ఆ యోని ప్రాంతం అంతా కూడా ఇంకా ఉంటారు. మొత్తం కొన్ని వేల సంబంధించిన కామనాళ్ళు ఉంటాయి. ఈ కామనాళ్ళన్నీ ఒక్కసారి స్పందిస్తే ఎలా ఉంటుంది? చెప్పలేదు, తృప్తి ఉంటుంది. అందుకే రుద్దుతుంటే ఏమవుతాయి? ఆ వేలు పెట్టి రుద్దు అంటే పురుషాంగం ద్వారా ఎక్కువసేపు చేయగలిగితే బాగుండు. రుద్దు ఎందుకంటే వాడు సెక్స్ చేసేప్పుడు ఆ 2 నిమిషాలు 3 నిమిషాలు పడిపోతే సరిపడి. ఇక్కడ వేలు పెట్టి రుద్దించుకుంటూ ఉంటే అన్ని కామనాళ్ళు మొత్తం ఏరియాలో అన్నీ కూడాను స్పందిస్తున్నాయి. ఆ స్పందిస్తుంటే అనుభూతి, చక్కని అనుభూతి, ఆ అనుభూతి పొందుతుంది అన్నమాట. ఆవిడ ఆ రంగా అనుభూతి పొంది కామనాళ్ళని బదిలేక చివరికి ఎప్పుడైతే మూడ్ క్లైమాక్స్ చేరిపోతుందో, ఆర్గజమ్స్ చేరిపోతుందో అప్పుడు సెక్స్ చేస్తుంది. సెక్స్లో ఆవిడ ఒక్కసారి టపామని మొత్తం బాడీ అంతా ఒక్కసారి మంచి బిగుసిపోతుంది. ఎప్పుడైతే సెక్స్ స్త్రీలో బాగా కామోద్రేకం బాగా చల్లైనప్పుడు కండాలన్నీ పాదకులు వస్తాయి, గట్టి టైట్ అయిపోతుంది, బిగుసిపోతుంది, బాడీ మొత్తం బిగుసిపోతుంది. ఒక్కసారి అలా వదిలేస్తుంది. వదిలేయగానే ఆ జుమ్మని నాదంలాగా ఆ మెదడులో నాదాలన్నీ కూడా జుమ్మని నాదంలాగానే అవన్నీ స్పందించి చెప్పలేని అనిరుదితమైన అనుభూతిని కలిగిస్తుంది అన్నమాట. అయితే ఆ పొందడానికి ప్రాసెస్ ఉంది సారా, ఆ స్టెప్ బై స్టెప్ అవి వెళుతుంటే, ఆ స్టెప్ బై స్టెప్ వెళుతుంటే అది ఆ పొందే అనుభూతి ఆవిడ పొందుతోంది. ఆవిడ నేర్చుకుంది ఎలా పొందాలనేది ఆవిడ తెలుసుకుంది. ఆ తెలుసుకుని భర్త చేత అలా పొందుతూ తన అనుభూతి పొందుతుంది అన్నమాట. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.